నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో స్కంద వర్ణనంలో విజ్ఞాన స్కందాన్ని గురించి చెప్పుకుంటూ శ్రోత్ర గ్రహణ జిహ్వ కాయ విజ్ఞానాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. 2 మనోవిజ్ఞాన ధాతువులు అహేతుక విపాకాల యొక్క 6 ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలవి, పరిశీలించటము మొదలైనవి ఈ రెంటి యొక్క పనులు. అటువంటి భావంతోనే ఇవి తెలియబడతాయి. చక్షురు విజ్ఞానము మొదలైన వానికి దూరంగా ఉండటము దీనికి దగ్గరి కారణము. అహేతుక విపాకాల యొక్క 6 ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలవి, పరిశీలించటము మొదలైనవి ఈ రెండింటి యొక్క పనులు. అంటే ఈ 2 మనోవిజ్ఞాన ధాతువుల యొక్క పనులు. అహేతుక విపాకాలు, విపాకం అంటే కర్మఫలం అని చెప్పుకున్నాం కదా. అహేతుకం అంటే ఈ హేతువు లేకుండా ఏ పని జరగదు. ఇక్కడ అహేతుకం అంటే నేను దీంట్లో చదివినంతలో హేతువు కనిపించని అని నాకు అర్థమైంది. అది ముందు ముందు కూడా మనకి ఇంకా కొంత స్పష్టత రావడానికి ఆ విషయంలో అవకాశం ఉన్నది. అయితే అహేతుక విపాకాల యొక్క 6 ఆలంబనాలను తెలుసుకునే లక్షణము కలవి. అహేతుక ఫలాన్ని ఇవ్వడానికి కారణమైన 6 ఆలంబనాలు. సాధారణంగా ఆలంబనాలు రూపాలంబనము, శబ్దాలంబనము అంటే ఇంద్రియాల 5 ఆలంబనాలు మనసుతో 6 అని చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత తెలుసుకోవటము, పరిశీలించటము ఈ రెండిటి యొక్క పనులు. అటువంటి భావంతోనే ఇవి తెలియబడతాయి. చక్షురు విజ్ఞానము మొదలైన వానికి దూరంగా ఉండటము దీనికి దగ్గరి కారణము. చక్షురు విజ్ఞానము అంటే తెలుసు కదా మనకు, ఇంతకుముందు చెప్పుకున్నాము. రూప విజ్ఞానం అనకూడదు, చక్షురు విజ్ఞానమే అనాలా. అయితే రూపము, కన్ను రెంటి యొక్క సంబంధం, స్పర్శ వల్ల కలిగేటువంటి జ్ఞానము చక్షురు విజ్ఞానం. దానికి దూరంగా ఉండటము దీనికి దగ్గరి కారణం. చక్షురు విజ్ఞానం మొదలైన వానికి అని అంటే ఈ మొదలైనవి అంటే చక్షువుతో పాటు తక్కిన ఇంద్రియాలు కూడా అని, కంటితో పాటు. సౌమనస్య ఉపేక్షా భేదంతో ఇవి 2 విధాలుగా అవుతూ 5 విధాలుగా కూడా విభజింపబడతాయి. వీటిల్లో సౌమనస్యము, ఉపేక్ష అనే భేదంతో ఇవి 2 విధాలు. మళ్ళీ సౌమనస్యం అంటే సంతోషము, ఉపేక్ష అంటే సమత్వంతో ఉండటము, తటస్థంగా ఉండటము అని. రెండు విధాలుగా అవుతూ మళ్ళీ 5 విధాలుగా కూడా విభజింపబడతాయి. దీనిలో ఒకటి చాలా ఇష్టమైన ఆలంబనంలో చేరటం వలన సౌమనస్యంతో కూడినదై దాని ఆలంబనం యొక్క వశములో నుండి 5 ద్వారాలలో జవన చిత్తపు చివరలో పరిశీలన కలగటం వలన 2 స్థానాలలో ఉంటుంది. వీనిలో ఒకటి ఇష్టమైన ఆలంబనంలో చేరటం వలన సౌమనస్యంతో కూడినదై దాని ఆలంబనం యొక్క వశంలో ఉండి, అంటే ఈ ఆలంబనాలు 6 అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. ఆ ఆలంబనాలలో ఇష్టమైన ఆలంబనంలో చేరటం వలన
సంతోషం కలుగుతుంది. సహజంగా ఉన్నదే కదా. అయిష్టమైన ఆలంబనం అయినప్పుడు దుఃఖం కలుగుతుంది, ఇష్టమైన ఆలంబనం సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి సంతోషంతో కూడినదై ఆ ఆలంబనం యొక్క వశంలో ఉండి 5 ద్వారాలలో జవన చిత్తపు చివరలో పరిశీలన కలగటం వలన 2 స్థానాలలో ఉంటుంది. అంటే ఈ ఇష్టమైన ఆలంబనము ఈ 5 ఏదైనా కావచ్చు. 5 ద్వారాల్లో, ఇంద్రియ ద్వారాల్లో ఏదైనా కావచ్చు. దానిలో దాని వశంలో ఉండి జవన చిత్తపు చివరలో పరిశీలన కలగటం వలన 2 స్థానాలలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువును మనము చూసినప్పుడు, విన్నప్పుడు ఆ వస్తువును చూడటము, అది మనసులో తెలియటం వరకు జరిగే మధ్యలో ఉండేటువంటి ఈ కార్యకలాపాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆ క్షణంలో కలిగే మార్పు అన్నమాట. అప్పుడు అది జవన చిత్తపు చివరలో, అంటే వేగంగా వచ్చిపోయే చిత్తం యొక్క చివరలో, అంటే క్షణానికి చిత్తము ఒక క్షణకాలం మాత్రమే ఉంటుంది అని, అది పోయి మళ్ళీ కొత్త చిత్తము వస్తుంది. క్షణిక వాదం లెక్క ఇది. క్షణానికి చిత్తము మారుతూ ఉంటుంది అని పరిణామం. ఈ జవన చిత్తపు అంటే వేగంగా వచ్చిపోయేటువంటి ఆ చిత్తం యొక్క చివరలో పరిశీలన కలగటం వలన 2 స్థానాలలో ఉంటుంది. అలాగే ఒకటి ఇష్ట మధ్యస్థ ఆలంబనంలో ఉపేక్షతో కూడిన పరిశీలన, దాని ఆలంబనము, ప్రతిసంధి, భవాంగము, చ్యుతులను అనుసరించి పనిచేయటం వలన 5 స్థానాలు కలది అవుతుంది. ఇక ఒకటేమో ఇష్టమైన ఆలంబనంతో చేరటం వలన కలిగేటువంటి సంతోషము, అది చెప్పుకున్నాం. ఇంకొకటి ఇష్ట మధ్యస్థ ఆలంబనంలో ఉపేక్షతో కూడిన పరిశీలన, అంటే అది ఇష్టము కాదు, అయిష్టము కాదు, అది మధ్యస్థం. అంటే అటు కాదు ఇటు కాదు, మధ్యస్థంగా ఉండేది. అదేవిధంగా ఇష్ట కూడా చెప్పిండు. మొదట ఇష్ట, తర్వాత మధ్యస్థ. ఈ ఆలంబనంలో ఉపేక్షతో కూడిన పరిశీలన, ఉపేక్షతో అంటే రాగద్వేషాలు లేకుండా తటస్థంగా ఉంటూ పరిశీలన చేయటం అని. పరిశీలన తర్వాత దాని ఆలంబనము, ప్రతిసంధి, భవాంగము, చ్యుతులను అనుసరించి పనిచేయటం వలన 5 స్థానాలు కలది అవుతుంది. దాని ఆలంబనము, తర్వాత ప్రతిసంధి, ఇవి ఈ వరుస క్రమంలో వాటన్నిటి వివరణ వస్తుంది మనకు. ఇవాళైనా రావచ్చు, లేదా రేపైనా రావచ్చు, కానీ వీటన్నిటి వివరణ మనకి ఇక్కడ ఉన్నది. ప్రతిసంధి తర్వాత భవాంగము, చ్యుతులను అనుసరించి పనిచేయటం. ఒకటి ఆ ఇంద్రియ విషయం యొక్క ఆలంబనం. తర్వాత ఒకవేళ మరణ సమయంలో అయితే ఆ ఆలంబనం వల్ల కలిగే ప్రతిసంధి, ఆ విషయాన్ని మనసులో పట్టుకోవటం వల్ల కలిగే ప్రతిసంధి. తర్వాత భవాంగం అంటే ఈ జన్మకు తీసుకొని పోయేటువంటి భవస్య అంగం భవాంగం అన్నారు. అంటే జన్మకు అంగమైనటువంటిది భవాంగం అని. అది ఏది అంటే మనసులో మనకు తెలియకుండా దాగి ఉన్నటువంటి ఈ సంస్కారాలే. అవి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒక వ్యక్తి చక్కగా ధ్యానం చేసినప్పుడు, తన లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ భవాంగ మనసులో ఏమున్నదో తెలుస్తుంది. లేకపోతే సాధారణంగా అది తెలియకుండా ఉండి మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అంటే ప్రేరణ కలుగుతూ ఉంటుంది దాని కారణంగా. తర్వాత చ్యుతులను అనుసరించి పనిచేయటం వలన, చ్యుతి అంటే మరణం, చ్యుతి అంటే జారిపోవటం. ఒక జన్మాంతంలో అక్కడి నుంచి జారి ఇంకో చోట పుట్టడం, చ్యుతి ప్రతిసంధి, లేదా చ్యుతి ఉత్పత్తి అని అంటారు వీటిని. అక్కడ జారిపోవటం, ఇక్కడ ఉత్పన్నం కావటం, లేదా అక్కడ చనిపోవటం, ఇక్కడ పుట్టడం అని.
ఈ 8 విధాల అహేతుక విపాక విజ్ఞానము నియత అనియత ఆలంబనము కలది కావటం వలన 2 విధాలు అవుతుంది. ఉపేక్ష సుఖ సౌమనస్య భేదాలతో 3 విధాలు అవుతుంది. ఈ 5 విజ్ఞానాలు క్రమంగా రూపము మొదలైన వానిలోనే ప్రవృత్తం కావటం వలన నియతాలంబనాలు అవుతాయి. ఈ 8 విధాల హేతుక విజ్ఞానము ముందు చెప్పుకున్నాం కదా, ఏదే 5 స్థానాలు, ఇంకా 2 స్థానాలు, 1, అవి మొత్తము 8 అవి. ఈ 8 విధాల హేతుక విపాక జ్ఞానము నియత అనియత ఆలంబనము కలది కావటం వలన, నియత అంటే నియమితమైన, అంటే అది దానిలోనే కలుగుతుంది, దాన్ని నియత అంటారు. అనియత అంటే అది దానిలో కలగచ్చు కలగకపోవచ్చు, అది అనియత. ఈ నియత అనియత ఆలంబనము కలది కావటం వలన 2 విధాలు అవుతుంది. ఆ విధంగా విభజన అన్నమాట, 2 రకాలు, నియత అనియత. ఉపేక్ష సుఖ సౌమనస్య భేదాలతో 3 విధాలు అవుతుంది. ఉపేక్ష, సుఖము, సౌమనస్యం, ఈ భేదాలతో 3 విధాలుగా చెప్పుకోవచ్చు దాన్ని. నియత అనియత భేదాలతో 2 విధాలుగా చెప్పచ్చు, తర్వాత 3 విధాలుగా కూడా చెప్పచ్చు. ఈ 5 విజ్ఞానాలు క్రమంగా, అంటే నియత అనియత ఉపేక్ష సుఖ సౌమనస్య, మొత్తం ఎన్ని? 5. ఈ 5 విజ్ఞానాలు క్రమంగా రూపం మొదలైన వానిలోనే ప్రవృత్తం కావటం వలన, అంటే ఇవి రూపం మొదలైన వానిలోనే కలుగుతాయి ఈ 5 విధాల విజ్ఞానాలు. అందువల్ల నియతాలంబనాలు అవుతాయి, వాటిలోనే కలుగుతాయి కాబట్టి నియతాలంబనము అని అంటారు వాటిని. మిగిలినవి అనియత ఆలంబనాలు, అట్లా కలగనివి అనియత ఆలంబనాలు. మనోధాతువు 5 రూపాలు మొదలైన వానిలో పనిచేస్తుంది. మనోవిజ్ఞాన ధాతువులు 2 ఈ 6 పనిచేస్తాయి. ఇక్కడ కాయ విజ్ఞానం సుఖంతో కూడినదై ఉంటుంది. 2 స్థానాలు గల మనోవిజ్ఞాన ధాతువు సౌమనస్యంతో కూడి ఉంటుంది, మిగిలినవి ఉపేక్షతో కూడి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనకు వివరణ దొరకదో అక్కడ చదువుతూ వెళ్ళటమే. ఎందుకంటే బుద్ధుడు నికాయాల్లో బోధించిన దాన్ని వివరించడానికి ఇది చెప్పబడ్డది విశుద్ధి మార్గం. కానీ ఒక్కో చోట దానికంటే ఇదే కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని వివరించడానికి మళ్ళీ టీకా రాయబడ్డది, అది నేను చూడలేదు. అది చూస్తే ఇట్లాంటి వాటికి ఒకవేళ దాంట్లో సమాధానాలు దొరికితే దొరకవచ్చు. ఈ విధంగా ఈ కుశల విపాక హేతువుకల 8 చిత్తాలను తెలుసుకోవాలి. కుశల విపాకానికి కల కుశల విపాక అహేతువుకల 8 చిత్తాలు ఇవి అని. కుశల విపాక అహేతుక చిత్తం, దానికి సంబంధించినటువంటి 8 ఇవి. ఎన్ని చిత్తాలు ఇవి? కుశల విపాక అహేతువుకు సంబంధించిన 8 చిత్తాలు. ఆ 8 ఏవి అంటే మళ్ళీ ముందు చెప్పుకునే నియత అనియత ఉపేక్ష సుఖ సౌమనస్య. ఆ తర్వాత మళ్ళీ వేరే కూడా చెప్పుకున్నాం కదా. దాని తర్వాత 5 రూపాలు, తర్వాత మనోవిజ్ఞాన ధాతువులు 2, కాయ విజ్ఞానము, మొత్తం మీద ఈ 8 అని. ఇక్కడ 8 చిత్తాలను
తెలుసుకోవాలి. అలోభ మొదలైన విపాక హేతువులతో కూడిన చిత్తము సహేతుకము. అది కామావచర కుశలంలా సౌమనస్యం మొదలైన భేదాలతో 8 విధాలు అవుతుంది. అలోభ మొదలైన విపాక హేతువులతో కూడిన చిత్తము సహేతుకము. అలోభము మొదలైనటువంటి కర్మఫలాలను ఇచ్చేటువంటి కారణాలతో కూడిన చిత్తము సహేతుకము అని. హేతువుతో కూడినది సహేతుకము. హేతు అంటే కారణం. అది కామావచర కుశలంలా సౌమనస్యము మొదలైన భేదాలతో 8 విధాలు అవుతుంది. కానీ కుశల చిత్తము దానము మొదలైన వాని ప్రభావంతో 6 ఆలంబనాలలో కలుగునట్లుగా ఇక్కడ కాదు. ఇది ప్రతిసంధి, భవాంగము, చ్యుతి దాని ఆలంబనాన్ని అనుసరించి పరిత్ర ధర్మము అంటే పరిమితమైనటువంటిది, అంటే కామావచర లోకానికి సంబంధించినటువంటిది కల 6 ఆలంబనాలలోనే ప్రవృత్తం అవుతుంది. కానీ ఇక్కడ ససంస్కార అసంస్కారాలవి కావటము ఆగమనాన్ని బట్టి తెలుసుకోవాలి. సంప్రయుక్త ధర్మాలకు ఏ విశేషము లేనప్పటికీ అద్దంలో ముఖ ప్రతిబింబంలా ఉత్సాహం లేనిది విపాకము, ముఖం లాంటి ఉత్సాహం కలది కుశలము అని తెలుసుకోవాలి. మనము కొంతవరకు అర్థం చేసుకున్నప్పటికీ కూడా చదువుతూ ముందుకు వెళ్తుంటే తప్పకుండా మనకు దీన్ని అధ్యయనం వలన ఫలితం ఉంటుంది, ఒక స్పష్టత ఏర్పడుతుంది. అక్కడక్కడ కొన్ని విషయాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా విషయాల్లో మనకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకోసమైనా మనం చదువుతూ ముందుకు వెళ్ళటం మంచిది. ఫలితం ఉంటుంది, ఒక స్పష్టత ఏర్పడుతుంది. అక్కడక్కడ కొన్ని విషయాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా విషయాల్లో మనకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకోసమైనా మనం చదువుతూ ముందుకు వెళ్ళటం మంచిది. అకుశల విపాక చిత్తము కేవలము అహేతుకమే. అకుశల విపాక చిత్తము అహేతుకమే. అది చక్షురు విజ్ఞానము, శ్రోత్ర విజ్ఞానము, గ్రాణ విజ్ఞానము, జిహ్వ విజ్ఞానము, కాయ విజ్ఞానము, స్వీకరించే మనోధాతువు, దీన్ని సంప్రతిచ్ఛన్న అన్నారు. ఈ స్వీకరించే మనోధాతువును సంప్రతిచ్ఛన్న మనోధాతువు అని. అలాగే నిశ్చయించే పని గల మనోవిజ్ఞాన ధాతువు. ఈ విధంగా 7 విధాలు అవుతుంది. అకుశల విపాక చిత్తము కేవలము అహేతుకమే. అది చక్షుర్ విజ్ఞానము అంటే కంటికి సంబంధించినటువంటి విజ్ఞానము, అంటే రూప విజ్ఞానము. ఒక విధంగా చెప్పాలంటే కంటితో ఏం చూస్తాము? రూపాన్ని చూస్తాము. మనసులో నిలవయ్యేది ఏమిటి? రూప విజ్ఞానమే కదా. ఆ విధంగా శ్రోత్ర విజ్ఞానం అంటే చెవికి సంబంధించి, గ్రాణ విజ్ఞానము, జిహ్వ విజ్ఞానము అంటే ముక్కుకు సంబంధించి, వాసనలకు సంబంధించి, తర్వాత నాలుక రుచులకు సంబంధించి, చర్మము స్పర్శకు సంబంధించి, ఇవి 5. తర్వాత దాన్ని స్వీకరించే మనోధాతువు, ఈ జ్ఞానాన్ని స్వీకరించే మనోధాతువు. అలాగే ఇది అని నిశ్చయించే పని గల మనోవిజ్ఞాన ధాతువు. స్వీకరించేది మనోధాతువు, దాన్ని నిశ్చయించేది మనోవిజ్ఞాన ధాతువు. ఈ విధంగా 7 విధాలు అవుతుంది. వీని లక్షణము మొదలైన జ్ఞానాన్ని ముందు చెప్పిన కుశల అహేతుక విపాకంలో వర్ణింపబడిన విధంగానే తెలుసుకోవాలి. వీని లక్షణము మొదలైన జ్ఞానాన్ని ముందు చెప్పబడిన ఈ కుశల అహేతుక విపాకంలో వర్ణించబడిన విధంగానే తెలుసుకోవాలి. కేవలము ఇష్ట కుశల విపాకములు ఇష్ట మరియు ఇష్ట మధ్యస్థ ఆలంబనము కలవి అవుతాయి.
అంటే ఇవి మాత్రమే ఇష్ట మధ్యస్థ ఆలంబనం కలవి అవుతాయి. ఏవి అవి అంటే ఇష్ట కుశల విపాకాలు. అలాగే అవి అయిష్టము మరియు అయిష్ట మధ్యస్థ ఆలంబనము కలవి కూడా అవుతాయి. అవి ముందు చెప్పినవి ఉపేక్ష సుఖ సౌమనస్య భేదాలతో 3 విధాలు అవుతాయి. ఇప్పుడు ఉపేక్ష సుఖ సౌమనస్యం అంటే అయితే తెలుసు కదా, దాని గురించి అయితే మనము చెప్పుకున్నాం. ఆ భేదాలతో ఇవి 3 విధాలు అవుతాయి. ఇవి దుఃఖ ఉపేక్ష భేదంతో 2 విధాలు అవుతాయి. ఇంకా దుఃఖ ఉపేక్ష భేదంతో 2 విధాలు. ఇక్కడ కాయ విజ్ఞానము దుఃఖ సహగతమే అవుతుంది. కాయ విజ్ఞానము దుఃఖ సహగతం అంటే దుఃఖంతో వచ్చిందే అవుతుంది అని. మిగిలినవి ఉపేక్ష సహగతాలు, తక్కినవి ఉపేక్షతో కూడి వచ్చేవి అని. ఇక్కడ ఆ ఉపేక్ష మృదువు అవుతుంది, దుఃఖంలా తీక్షణం కాదు. దుఃఖంలా ఉపేక్ష, దుఃఖం పట్ల ఉపేక్షలాగా తీక్షణం కాకుండా మృదువుగా అవుతుంది అన్నాడు. మిగిలిన ఇతర అహేతుక కుశల విపాకాలలో కూడా ఉపేక్ష ఉత్తమమైతే అవుతుంది, కానీ సుఖంలా అతి తీక్షణం కాదు. ఇలా ఈ 7 అకుశల విపాకాలను అలాగే మొదటి 16 విపాకాలను కలిపి కామావచర విపాక చిత్తము, అదే కామావచర విపాక చిత్తము అంటే చిత్తము మనసు విజ్ఞానము ఒకటే అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ విజ్ఞానము 23 రకాలు అవుతుంది. 7, 16 కలిపి 23 రకాలు అవుతుంది. రూపావచర విపాకం కూడా కుశలం వలనే 5 విధాలుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ విశేషం ఉంది. కుశలము సమాపత్తిని అనుసరించి జవనవీధిలో పనిచేయగా పుట్టుకలో ప్రతిసంధి భవాంగము చ్యుతిని అనుసరించి ప్రవర్తిస్తుంది. కుశలము సమాపత్తిని అనుసరించి, సమాపత్తి అంటే దేనైనా పొందటం, ముఖ్యంగా కుశల విషయాల్ని పొందటంలో దీన్ని ఉపయోగిస్తారు, ఈ సమాపత్తి అనేదాన్ని. కుశలము ఆ సమాపత్తిని అనుసరించి, అంటే ఇప్పుడు ప్రథమ ధ్యానాన్ని పొందటం ఒక సమాపత్తి, దాన్ని అనుసరించి జవన వీధిలో పనిచేయగా ఆ వేగంగా వచ్చిపోయే చిత్తం ఉంటుంది కదా. ఒక విషయాన్ని మనం గ్రహించడానికి ముందు కొన్ని క్షణాలు గడిచిపోతాయి. దీనికి ముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఎండ నుంచి ఒక వ్యక్తి గదిలోకి వచ్చినప్పుడు గదిలో వెంటనే చూడలేడు, అది చూడడానికి కొంత సమయం పడుతుంది. అట్లనే చాకలి దూరంగా బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు మనకు ఉతికే దృశ్యం కనపడుతుంది, కానీ శబ్దము వినిపించదు. ఆ శబ్దము చెవి దగ్గరికి రావడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఒక విషయము అది చూడటము, అది మనసులోకి రావటము, అది ప్రతి విషయంలో, నేను ఇంద్రియ విషయంలో చెప్తున్నా, ధ్యానం విషయంలో కూడా అంతే. ఆ విధంగా సమాపత్తిని పొందే ముందు కూడా ఇది పనిచేసి ఆ జవన వీధిలో పనిచేయగా ఆ వేగంగా చిత్తము పుట్టటము, తొలగిపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పుట్టుకలో ప్రతిసంధి భవాంగము చ్యుతిని అనుసరించి ప్రవర్తిస్తుంది. ఇక్కడ కుశలము పుట్టుకలో, అది కూడా రూపావచరము అన్నాడు. ఇక్కడ కామావచరం కాకుండా రూపావచరం అంటే రూపలోకానికి సంబంధించి. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం కూడా మంచిదే ఒకందుకు. ప్రథమ ధ్యానమైనా పొందనటువంటి వాడు ఉండేటువంటి పరిధి కామావచర లోకం. తర్వాత ప్రథమ మొదలు 4వ ధ్యానాల వరకు, ధ్యానం వరకు మధ్యలో ఉండేటువంటి స్థితి రూపావచరం, రూపలోకం. అదేమో కామలోకము, ఇది రూపలోకము. ఇక ఆకాశానంతయతనం నుంచి నేవసంజ్ఞ నాసంజ్ఞ వరకు
4 ఆయతనాల పరిధిలో ఉండేటువంటిది అరూపలోకం. ఈ రూపావచరం యొక్క పుట్టుకలో ప్రతిసంధి, భవాంగము, చ్యుతిని అనుసరించి ప్రవర్తిస్తుంది. ఏది? ఈ కుశలము ఈ సమాపత్తిని, అతను పొందిన సమాపత్తిని అనుసరించి పుట్టుకలో అంటే మళ్ళీ జన్మించటంలో అని, ప్రతిసంధి అంటే ఒక జన్మాంతరంలో విజ్ఞానం యొక్క చివరి క్షణము రూపొందేది, దాన్ని ప్రతిసంధి అంటారు. అదే పుట్టుకకు అదే పుట్టుక అవుతుంది అని, అంటే అటువంటి విజ్ఞానంతోనే పుడతాడు అని, ప్రతిసంధి విజ్ఞానంతో పుడతాడు అని. తర్వాత భవాంగము, చ్యుతి. భవాంగము అంటే ముందు చెప్పుకున్నాం కదా, ఏది అంటే మనకు తెలియకుండా అంతర్గతంగా ఉండేటువంటి మనస్సు, మన ప్రవర్తనను ప్రేరేపించేటువంటి మనస్సు, గత జన్మ సంస్కారాలు దాగి ఉన్నటువంటి మనస్సు, అది భవాంగం అని నా అవగాహన ప్రకారం నేను ఇవి చెబుతూ ఉన్నా. అది భవాంగము. తర్వాత చ్యుతిని అనుసరించి ప్రవర్తిస్తుంది. చ్యుతి అంటే అక్కడ ఏమిటి అర్థము? జారిపోవటం, చనిపోవటం. ఈ కుశలము అతడు పొందిన సమాపత్తిని అనుసరించి పుట్టుకలో ఈ విధంగా వీటిని అనుసరించి ప్రవర్తిస్తుంది అని. ఏది? ప్రతిసంధిని, భవాంగాన్ని, మరణాన్ని, చ్యుతిని అనుసరించి ప్రవర్తిస్తుంది. అంటే అతడు పొందిన కుశల సమాపత్తిని అనుసరించి ఆ చివరి క్షణంలో అది నిర్ణయం జరుగుతుంది అని. ఆ కుశల సమాపత్తి యొక్క ఫలం అర్థమవుతుంది కదా విషయం, అది నిర్ణయం అవుతుంది. అలాగే రూపావచరంలాగే అరూపావచరం కూడా కుశలం వలనే 4 విధాలుగా ఉంటుంది. ఈ రూపావచరం ఎట్లా 4 విధాలుగా ఉన్నదో, 4 ధ్యానాలు, 1, 2, 3, 4, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ. అదేవిధంగా అరూపావచరం కూడా 4 విధాలుగా ఉంటుంది. ఏమిటి అంటే 4 ఆయతనాలు: ఆకాశానంత్యాయతనము, విజ్ఞాన, అకించన్య, దేవసంజ్ఞ, నాసంజ్ఞ. ఇక అది ప్రవర్తించే విధానం కూడా రూపావచరంలో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇంతకుముందు, అక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది అని. అరూపంలో కూడా అంటే ఒక వ్యక్తి రూపావచరంలో పుట్టేటప్పుడు అతని కుశల సమాపత్తి పనిచేస్తుంది అని. అదేవిధంగా అరూపావచరంలో పుట్టేటప్పుడు కూడా కుశల సమాపత్తి అదేవిధంగా పనిచేస్తుంది. అయితే అక్కడ అతడు చేసిన కుశల కర్మ, కుశల సమాపత్తి రూపావచర లోకంలో పుట్టడానికి మాత్రమే సరిపోయేంత ఉన్నప్పుడు అక్కడ పుడతాడు. అరూపలోకంలో పుట్టేంత గాఢమైన కుశల కర్మ ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి అని చివరి సమయంలో జరిగి అక్కడ పుడతాడు. కామావచర లోకంలో పుట్టేవాడికి లేదా అపాయంలో జంతు జన్మల్లో పుట్టేవాడికి ఇవన్నీ ఈ సమయంలోనే ఇవి జరుగుతాయి అని, ఈ మార్పులు. ఇప్పుడు అది ఇక లోకోత్తర విపాకం అంటే ఈ మూడింటికి చెందినటువంటిది లోకోత్తరం. కామావచర, రూపావచర, అరూపావచరాలకు చెందినటువంటిది లోకోత్తరం అని. 4 మార్గాలతో కూడిన కుశల చిత్తం యొక్క ఫలితం కావటం వలన 4 విధాలుగానే అవుతుంది. అది మార్గవీధిని, ఫల సమాపత్తిని అనుసరించి 2గా ప్రవృత్తం అవుతుంది. ఈ విధానంతో 4 భూములలోనూ అన్నీ కలిసి 30 రకాల విపాక చిత్త విజ్ఞానము అవుతుంది. ఈ 4 మార్గాలతో కూడిన కుశల చిత్తం యొక్క ఫలితం కావటం వలన 4 విధాలుగానే అవుతుంది. 4 మార్గాలంటే ఏవి? ఇక్కడ మళ్ళీ శ్రోతాపత్తి మార్గము,
తర్వాత సకదాగామి మార్గము, అనాగామి మార్గము, అర్హంత మార్గం. శ్రోతాపన్నుడు అంటే తెలుసు కదా, మార్గంలో స్థిరపడ్డటువంటి వాడు, శీలంలో బుద్ధ ధర్మ సంఘాల పట్ల అంటే శీలంలో స్థిరపడి చక్కగా శీలపాలన చేస్తూ బుద్ధ ధర్మ సంఘాల పట్ల అచంచలమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు. అతడు ఆ సాధన అనే ప్రవాహంలో ప్రవేశించిన వాడు. అతడు దాని నుంచి మళ్ళీ తొలగిపోడు. చక్కగా ఆ 7 జన్మల్లో ఎప్పుడైనా ముక్తుడవుతాడు అని. తర్వాత సకదాగామి అంటే ఒక జన్మ మాత్రమే ఉన్నది. అనాగామి అంటే ఆ ఊర్ధ్వలోకాల నుంచి అటే ముక్తుడవుతాడు, మానవ లోకంలోకి రాడు. అర్హంతుడంటే ఇప్పుడే ఈ లోకంలోనే ముక్తుడైనటువంటి వాడు. ఇక ఇందులో మార్గవీధి ఫల సమాపత్తిని అనుసరించి 2 విధాలు ఉన్నాయి. అంటే శ్రోతాపన్న మార్గము ఫలము 2, సకదాగామి మార్గము ఫలము, అనాగామి మార్గము ఫలము, అర్హంత మార్గము ఫలము. ఈ విధంగా అవి మళ్ళీ వేటిని కలుపుకోనో కానీ మొత్తం మీద 30 రకాల విపాక చిత్త విజ్ఞానం అవుతుంది అన్నాడు. మరి ఇవి మొత్తము 8. ముందు చెప్పినవి ప్రతిసంధి, భవాంగము, చ్యుతి, అట్లయినా 24 అవుతాయి. సరే, మన విచారణ వదిలిపెట్టి ఆ చెప్పిందే చదువుకుంటూ వెళ్దాం. మొత్తం ఎన్ని విపాక చిత్తాలు అవుతాయి అంటే 30 రకాల విపాక చిత్త విజ్ఞానం అవుతుంది. ఇక్కడికి ఆపుదాం.